మన గురుదేవులు గురువుని ప్రేమించండి, అంతా ఆయనకు అర్పించండి, మిమ్మల్ని మీరు మర్చిపోండి అని ఒకవైపు చెబుతూనే మరొక వైపు ఈ ప్రపంచంలో మీ పనిని మీరు సక్రమంగా నిర్వర్తించండి అంటుంటారు. ఇది కొంత గందరగోళానికి దారితీసిన నాకు ఇందులో సూక్ష్మమైన ఖచ్చితమైన సూచన ఉందనిపిస్తుంది. మనం మనకిచ్చిన సామర్థ్యంతో, శ్రద్ధాసక్తులతో, మనకిచ్చిన శక్తిలోని ప్రతి అణువుని వినియోగిస్తూ శ్రమించాలి, శక్తియుక్తులతో పరిశ్రమించాలి. మనం ఒక్కోసారి ఆటలాడుతున్నంత తేలికగా పనిని చేస్తున్నంత శ్రద్ధతో ఆటలు ఆడాలి. ఇది పరస్పర విరుద్ధంగా అనిపించినా మీరు మేధస్సుని పక్కన పెట్టి హృదయంతో ఆలోచిస్తేనే ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు సరిగ్గా అర్థం చేసుకోగలరు.